హలో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ వేదాంశ్. అందరూ బాగున్నారా? ఈరోజు మన వీడియోలో ఏంటంటే ఎర్రగడ్డలు మాకు ఊరికనే వచ్చాయి. ఎర్రగడ్డలు అంటే ఆనియన్స్ అండి, మాకు ఊరికే వచ్చాయి. వేదాంశ్ అనేవాడు స్కూల్లో ఏమేమి నేర్చుకున్నాడో చెప్తున్నాడు. మా ఇంటి దగ్గరలో ఉన్న వినాయకుని దగ్గరికి వెళ్ళాము. ఆ వీడియో కూడా పెట్టానండి, ఒకసారి చూసేయండి ప్లీజ్. అంటే మన ఛానల్కి సబ్స్క్రైబర్స్ ఎంత ముఖ్యమో వ్యూస్ కూడా అంతే ముఖ్యం. ప్లీజ్ అండి వీడియో ఫుల్ వరకు చూడండి. ఇప్పటికే మీకు ఎర్రగడ్డలు మాకు ఎలా ఫ్రీగా వచ్చేసాయో మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. అవునండి, మేము ఇంట్లో ఏదైనా జ్యూసెస్ తెచ్చుకున్నా, వాటర్ బాటిల్స్ కొన్నా, ఏదైనా ఇంట్లో ప్లాస్టిక్ సామాన్ కానీ ఏమన్నా వస్తువు పనికి రాకుండా పోతే అవన్నీ మేము బయటపడేము. మాకున్న స్థలంలో, ఖాళీ స్థలంలో ఒక సంచిలో వేసి మా అత్తమ్మ కానీ నేను కానీ ఇలా మా స్థలంలో వేసేసుకుంటాము. అవన్నీ ఒక సంచి 2 సంచులలో నింపేస్తామన్నమాట. అలా పోగైనటువన్నీ ఇలా ఈరోజు ఎర్రగడ్డలు వచ్చింటే ఇలా తీసుకుంటున్నాము, వేసేసామన్నమాట. అంకుల్ అయితేనా ప్లాస్టిక్ సామాన్లు కూడా వేరియంట్స్ ఉంటాయంట. ఎలా అంటే ఇప్పుడు బ్లాక్ కలర్లో ఉండే ప్లాస్టిక్ తీసుకోలేదు అంకుల్. ఎందుకు తీసుకోరంటే అవి పనికిరావంట వాళ్ళకు. ఇనుప సామాను సపరేట్గా, ప్లాస్టిక్ సామాన్ సపరేట్గా తూకం వేశారండి. ప్లాస్టిక్ సామాను కేజీ 15 రూపాయలు ఉందంట. మా ప్లాస్టిక్ సామాను పాత సామాను వచ్చేసి 4.5 కేజీ ఉన్నాయి. ఇనుప సామాను వచ్చేసి 2.5 కేజీ ఉన్నాయి. ఇనుప సామానుకి ఎంత రేట్ అంటే కేజీ 20 రూపాయలు. చూసారా, ప్లాస్టిక్కి ఇనుప సామానుకి కేవలం 5 రూపాయలే డిఫరెన్స్ ఉంది. మేము అన్నాము, ఎందుకు అంకుల్ మరీ ఇంత చాలా తక్కువ వేస్తున్నారు, ఆటోలో వాళ్ళు వచ్చే వాళ్ళు అయితే ఇనుప సామాను కేజీ 30 రూపాయలు వేస్తున్నారు అంటే, అమ్మ వాళ్ళు ఆటో వేసుకొని వస్తారు, వాళ్ళకి ఎక్కువ వేస్తారు, మాకు తక్కువే కదా వేసేది, మేము ఇంత దొబ్బుకొని ఇంత కష్టపడాలి అని అంటున్నాడు. మా అత్తమ్మ మనకి ఎప్పటి నుంచో తెలిసిన అయిపోయలే, మామూలేలే అని సర్ది చెప్తుంది నాకు. నేను 1కి 2 సార్లు వెయిట్ని చెక్ చేయమని చెప్తుంటే అంకుల్ అంటున్నాడు, అమ్మ నేను అలా మోసం చేసే వ్యక్తిని కాదు అని చెప్తున్నాడు. నేను అలా కాదులేండి అంకుల్, మామూలుగానే అడిగానులే అని అన్నాను. మా మొత్తం సామానికి 110 రూపాయలు అయితే అయిందనమాట డబ్బులు. అమ్మ డబ్బులు తీసుకుంటావా, ఎర్రగడ్డలు తీసుకుంటున్నావా అని అడుగుతున్నాడు. లేదంటే మేము ఎర్రగడ్డలే తీసుకుంటాంలే అన్నా నేను. ఓకే అని చెప్పి కేజీ 60 రూపాయలు, 120 రూపాయలు అవుతుంది 2 కేజీలకు. నువ్వే నాకు 10 రూపాయలు రివర్స్లో ఇవ్వాలి అని చెప్తున్నాడు. నేను నవ్వుతూ బుట్ట అయితే తెచ్చేసుకొని ఎర్రగడ్డలు అయితే తీసుకుంటున్నాను అనమాట. మా ఊర్లో మేము దీంట్లోని ఎర్రగడ్డలే అని అంటాము, ఇంగ్లీష్లో అయితే ఆనియన్స్ అని అంటారు, కొన్ని చోట్ల ఉల్లిపాయలు అని అంటారు. మీరేమంటారో ఒకసారి కామెంట్ చేయండి. నేను ఇక్కడ చిన్ని ఎర్రగడ్డలు, పెద్ద ఎర్రగడ్డలు 2 తీసుకుంటున్నా. అంటే మనము పప్పు కానీ ఏదన్నా కానీ తిరువాత పెట్టుకునేటప్పుడు మనకు పెద్ద సైజులో ఉండే ఎర్రగడ్డ ఎక్కువ అయిపోతుంది కదా, చిన్న అయితే కన్నా ఎక్కువ రోజులు వస్తాయి ఎర్రగడ్డలు, అందుకని ఇలా ఏర్పంచి మరీ తీసుకుంటున్నా. నేను మాట్లాడే తెలుగు కొంచెం కొందరికి డిఫరెంట్గా అనిపించవచ్చు, అంటే పదాలు కొన్ని డిఫరెంట్గా ఉండొచ్చు. మీరు ఏ ఊరు నుంచి చూస్తున్నారో వీడియో అది ఒకసారి కామెంట్ చేయండి. నేనైతే ఇక్కడ 2 కేజీల ఎర్రగడ్డలు తీసుకున్నాను. ఆ అంకుల్ అన్నాడు ఇంకొకటి ఎక్స్ట్రా వేసుకో అంటే నేను 2 ఎక్స్ట్రా వేసుకున్నా. ఆ అంకుల్ నవ్వి ఎందుకు అనిపించింది అంకుల్కి మళ్ళీ 3 తీసి నా బుట్టిలో వేశాడు. అలా ఉంటుంది. వేదాంశు 7:30 ఆ టైం అయింది అంకుల్ వచ్చినప్పుడు, పొద్దున్నే వచ్చాడు 7:30. నేను అంకుల్ మాట విని నేను బయటకు వస్తుంటే వేదాంశ అంకుల్ మాటలు వినేసి నిద్ర లేవడంతోనే బయటకు వచ్చేసాడనమాట. వేదాంశ్కి కూరగాయల తాతతో ఇంతకుముందు బాగా ఫ్రెండ్షిప్ ఉండింది. ఇప్పుడు కూడా నేను బండి దొబ్బుతా అని సరదాగా దొబ్బుతున్నాడు. అంకుల్ కూడా చాలన్నా నేను ఇంక వెళ్ళిపోతా అంటే సరే అని వచ్చేసాడానికి. రానన్నా ఇంకా పాలు తాగొద్దు అంటే ఇలా. మా వేదాంశ్ అయితే డైలీ అంగన్వాడీ స్కూల్కి వెళ్తాడండి, అక్కడ బాగా నేర్చుకుంటున్నాడు. అన్నీ చెప్పు నన్ను అంటే చెప్తున్నాడు. ఇప్పుడు నేను సెల్లు పట్టుకుంటే మాత్రం చెప్పడంలే. ఎంత ట్రై చేసిన తర్వాత ఇలా ఆడుకుంటూనే ఉన్నాడు. ఎన్ని ట్రై చేశానో చూడండి ఒకసారి. మా వీధిలో కాకుండా పక్క వీధిలో గణేష్ అండి, అందరు చందాలు వేసుకొని వచ్చారు. మేము రాత్రి చూడడానికి వెళ్ళాము. అక్కడైతే డీజేలు పెట్టి పాటలు పెట్టుకుంటే మా వేదాంశ్ చూడండి ఎంత బాగా డాన్స్ వేస్తున్నారు. ఇది మొదటి రోజు దేవుణ్ణి పెట్టి నేను ఇప్పుడు వీడియో అప్లోడ్ చేసేసరికి అందరు నిమజ్జనం కూడా చేసేస్తుంటారు అనమాట. అంతేనండి ఈ చిన్న వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. ఐ హోప్ యూ లైక్ దిస్. అంతే, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి. థ్యాంక్ యూ, బాయ్.